ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన నాయన మీ పాద సన్నిధిలో ఏకీభవిస్తున్నాం దేవా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. మీ కృపను బట్టి గత దినమంతా కూడా కాపాడారో మీకు స్తోత్రం. మరొక నూతన దినం చూడడానికి మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకంగా బీటెక్ విద్యార్థుల కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. బీటెక్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళు మంచిగా రాయడానికి మీ కృప చూపించండి. ఏదైతే చదువుకుంటున్నారో అయ్యే వచ్చే విధంగా సహాయం చేయండి. అదేవిధంగా ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నా. వ్యవసాయం చేసే వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. వ్యవసాయం చేసే వాళ్ళకి సమృద్ధిగా పంటలు అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ఎవరైతే ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి నాయన. ఈ సంవత్సరం అంతా కృపాక్షణంతో నడిపించండి. ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరం దయాకరణం ధరింపజేశారు ప్రభావ, మీకు స్తోత్రం. అదేవిధంగా ఎవరైతే ఈ సమయంలో నాయన ప్రత్యేకంగా పెళ్లి దినం జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి. ఈ సంవత్సరం అంతా కృపాక్షంతో నడిపించమని, ప్రత్యేకమైన కృపతో నింపమని, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.